నన్ను ఎందుకయ్యా టీడీపీలోకి రమ్మంటాడు? నన్ను ఎందుకు రమ్మంటాడు టీడీపీలో చెప్పండి మీరు? మీరు ఇంతమంది ఉన్నారు మహానుభావులు, పండితులారా, ప్రగండులారా, ప్రజ్ఞావంతులారా, ప్రబుద్ధులారా, అందరి ఐఎమ్ ఆస్కింగ్ యూ. నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఆ ఎలక్షన్లో గెలవక ముందే నన్ను 2 సార్లు అడిగారు. ఈ మధ్య కూడా అడిగారని తెలిసింది సార్. అదే ఆయన పిఏ చైతన్య నా ఫ్రెండ్ టీవీ9లో పనిచేసేవాడు. వేస్తే నేను అన్నాను, నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న, అదేం లేవు. నేను ఉన్నంతలో ఎవరు ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది. నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేదు. లోకేష్ బాబు నేను వస్తాను బాబు, నాకు ఇవి కావాలంటే ఇవ్వడా? ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు? పోసాల్లో ఏదో ఉంది, ఆనెస్ట్ ఫెలో, బాగా మాట్లాడతాడు, నిజాయితీ పడు, లంగా పనులు చేయడు అని కాబట్టి కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు. ఎవరు చూసుకునే ఇంతమందిలో ఎవరు చూజ్ చేసుకున్నాడు? వైజీపీలో నన్ను ఎందుకు చూసుకున్నాడు? పోసారన్నా ఎలా పదండి ఒంటూ బాగాలేదు ఆయనకి. పోసారన్నా మరి ఎందుకు నా కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు పోసానికి ఎలా ఉంది చూడని? నేను నచ్చబట్టి ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి? నేను సిన్సియర్ కాబట్టి. సర్టిఫికెట్ వాళ్ళే ఇచ్చారు, డెత్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు. మరి నేనేం చేయగలను గణేష్? నువ్వేమన్నా చెప్పు, నేను ఎప్పుడూ అన్యాయంగా ఏ ఒక్కడిని మీరు ఎవరెవరు అడగక్కల్లా. ఎప్పుడన్నా నారా చంద్రబాబు నాయుడికి ప్రెస్ పెడితే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అభినందించానంట కదా సార్, ఫుల్ పేజీలు కూడా రాశాడంట కదా. మరి ఫుల్ పేజీలు నా డబ్బులు 2 లక్షలు ఫుల్ పేజీ వ్యాసం రాశా బాబు గారి గురించి. చూడండి, మీరు కనుక్కోండి కావాలండి. మరి నేను డబ్బుల కోసమా ఆయన అడిగాను, పోయి ఆయన బట్టి తిరిగానా? జై బాబు అని ఉన్నాళ్ళలో బెటరు అభినందించాను. ఇప్పుడు ఉన్నాళ్ళలో బెటరు జగన్కి సపోర్ట్ చేశా. అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి, ఆయనకి ఓటేశా. తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఆయనకి అర్హత ఉంది కాబట్టి కేసీఆర్కి ఓటేశా. మరి కేసీఆర్ కూడా విమర్శించాగా, కొట్టాడా? కేసులు పెట్టాడా? కేసీఆర్ని పొగిడా, నా ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా? నేను ఓటర్లాగా ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మించి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం, ప్రజలు తిట్టున్నారుగా, మరి ఎలా చూశారుగా. అట్లా నేను మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా బాబుని కానీ వ్యక్తిగతంగా కూడా తిట్టాలని కానీ నేను ఎప్పుడు నేను తప్పు చేయలేదు. మీరే చెప్పండి. వరుసగా ఇదిగో ఇక్కడ మాత్రం నువ్వు ఒళ్ళు బలిసి వాడతారావయ్యా నువ్వు ఎవరో మెహర్బానీ కోసం. ఎవడం మెహర్బానీ కోసం నేను ప్రెస్ మీట్ పెట్టను నాన్న. ఎవడు అడగండి నన్ను బాబు అడిగాడా ప్రెస్ మీట్ పెట్టమని? జగన్ అడిగాడా? మోడీ అడిగాడా? కేసీఆర్ అడిగాడా? పోనీ చెప్పండి. ఎందుకు అని పొగిడితే పిలుస్తాడనే అది కూడా చెప్పండి. నన్ను అడిగారు చాలా పార్టీలో. నాకు ఎమ్మెల్యేలు అటు నాకు ఇష్టం లేదండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, 100 కోట్లు పైగా సంపాదించుకున్నానండి. నా డబ్బక్కర్లా, పదవక్కర్లేదని చాలాసార్లు తెలుసు. నారా లోకేష్ బాబే మీకు సాక్ష్యం. నారా లోకేష్ బాబు సాక్ష్యం. మీరు మరి ఏమి ఆశించినోడు నాలాంటి వాడు మాట తీసుకోలేరా మీరు? దానికి తిట్టాలా? దానికి కోర్టులో కేసు వేయాలా? నేనేమన్నా దేశద్రోహినా? కబ్జా చేశానా? కిడ్నాప్ చేశానా? రేప్ చేశానా? తలకాయ పగల కొట్టానా? ఎవడైనా పొడిచానా? ఎవరైనా కిడ్నాప్ చేశానా? మీరు చెప్పండి. ఏ దొంగతనం చేశాను? ఏమీ చేయకుండా నీతిగా బతికేవాడిని మీరు కూడా ఇంత బురద. ఆయన ఐ డోంట్ కేర్. నిజంగా న్యాయస్థానం నేను నమ్ముతా, పోలీసులు నేను నమ్ముతా, రెస్పెక్ట్ ఇస్తా. ఇప్పుడు కాదు, ఎందుకు చెబుతున్నారంటే కాకాపట్టానికి కాదు. నా దగ్గర గన్మ్యాన్గా పోలీసులు ఉన్నారు 4. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒక్క పోలీసు పేర్లను చెప్తా, పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోండి. ఎలాంటి వాడు, ఎడమెంటా, యారగంటా, చీఫెస్ట్ ఫెలో ఉన్నా. నేనేం తింటే వాడికి అదే పెడతా. నా కారులో కలిసి వెళ్ళిపోతాం.
అందరికి ఏ వ్యవస్థ అయినా నేను రెస్పెక్ట్ చేస్తా. జర్నలిస్టుని మంచి వాళ్ళకి పాదాపు వందనం. నన్ను అన్నప్పుడు నేను అనకూడదా? ఏనన్నా మీరు ఆఫ్ ద రికార్డ్ తిట్టుకుంటారు, నేను తట్టుకోలేక రికార్డుగా తిట్టా. ఇంతే తప్ప నాలో ఏమున్నాయి దాచిపెట్టుకోవడానికి, నాలో ఏమున్నాయి నన్ను చంపడానికి, నన్ను అరెస్ట్ జైల్లో పడేసి జైలు తిప్పడానికి ఏమున్నాయి నాలో? అంత దుర్మార్గం ఏముంది చెప్పండి? ఏ న్యాయమూర్తిని అడగండి, ఏ న్యాయవాదులను అడగండి, ఏ పోలీసులు అడగండి, డీజీపీని అడగండి, ఎంక్వైరీ చేయమనండి. ఎన్ని తప్పులు చేశాను చెప్పండి? ఏ తప్పు చేయలేదు ఇంతవరకు నా జీవితంలో మోసం, దగ అలాంటి ఏమీ లేదు. మీ ప్రజలందరికీ చెప్తున్నా.